షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. మరి యూదుల రాజులలో అత్యధికంగా రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరైనా ఉన్నారంటే ఆయన అమజ్యా కుమారుడైన అజర్యా. సో ఈ అజర్యా తన తండ్రి వలె తన అమజ్యా గారి వలె నీతి న్యాయములను జరిపిస్తూ వచ్చాడు. అనగా బిడ్డలారా, తల్లిదండ్రులు నీతిమంతులు అవుతే బిడ్డలు బాల్యదినం నుంచే చూస్తారు తల్లిదండ్రుల యొక్క నడవడికను, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను, తల్లిదండ్రుల యొక్క యథార్థతను, తల్లిదండ్రి యొక్క భక్తి జీవితాన్ని. కాబట్టి ఈ అజర్యా తండ్రి యొక్క జీవితాన్ని చూశాడు. తన ముత్తాత అయిన దావీదు గారి యొక్క మరి రాజ్యముల గురించి, ఆయన భక్తి గురించి విన్నాడు. కాబట్టి చూడండి, మరి ఇజ్రాయేలు రాజుల మీద ఎవరు ఎక్కువగా ఉమ్మడి రాజ్య పరిపాలనలో తప్పగా ఎవరు ఎక్కువగా రాజ్య పరిపాలన చేసినట్టుగా లేదు. కానీ యూదా రాజులలో అజర్యా మాత్రము 52 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. సో నీతి న్యాయములు జరిగించాడు. బిడ్డలారా, మనము కూడా నీతి న్యాయములను అనుసరిస్తే నీతి న్యాయములను అనుసరించే సంతానాన్ని మనకిస్తాడు. మనము నీతి న్యాయములను యథార్థముగా మనం అనుసరిస్తే, కాబట్టి మన జీవితాలను బట్టి, మన కుటుంబాలను బట్టి, మన కుటుంబాలలో ఉన్న పరిమళ సువాసన, మన కుటుంబాలలో నీతి అనేక కుటుంబాలకు వెళ్ళాలి. నువ్వు వెలిగించబడ్డావు. ఒకప్పుడు చీకట్లో ఉన్న నువ్వు వెలిగించబడ్డావు. నువ్వు వెలుగు సంబంధి వలె జీవించాలి. వెలుగు సంబంధిగా జీవించినప్పుడు తప్పనిసరిగా నీ సంతానాన్ని నీకన్నా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు, నీకన్నా శ్రేష్టమైన స్థానంలో నిలబెడతాడు. అమజ్యా కన్నా మరి అధిక సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు తన కుమారుడు అజర్యా. ఎందుకనగా పరమ తండ్రి దృష్టికి, యెహోవా దృష్టికి నీతి న్యాయములు జరిగించాడట ఆయన దృష్టికి నీతి న్యాయం. కాబట్టి తల్లిదండ్రులారా, మరి తాతలారా, అమ్మమ్మలారా, నానమ్మలారా, మీరు ఆయన దృష్టికి నీతి న్యాయములను అనుసరిస్తే మీ పిల్లలు కూడా ఉన్నతమైన స్థానంలో నిలబడతారు. మీరు ఊహించని ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఎక్కుతారు. మీరు తలంచని విధముగా పరమ తండ్రి మీ సంతానముని మరి ఎందుకనగా 1000 తరాల వరకు ఆయన కృప చూపుతానన్నాడు. 1000 తరాల వరకు. కాబట్టి బిడ్డలారా, అట్టి 1000 తరాల వరకు కృప మనం పొందుకున్నట్లుగా నీతి న్యాయములు జరిగిద్దాము. మనం ఆశీర్వదించబడదాం. పరమ తండ్రి ఆ విధంగా మన అందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, అజర్యా రాజు తన తండ్రి వలె, అమజ్యా వలె తండ్రి నీతి న్యాయములు అనుసరించి మరి తన తండ్రి కన్నా మిన్నైన రాజ్య పరిపాలన చేశాడు. తనను మీ దృష్టికి నీతి న్యాయములు జరిగించాడని రాయబడి ఉంది నాయన. అదే విధముగా తండ్రి, నీ పిల్లలమైన మేము కూడా నీతి న్యాయములు అనుసరిస్తే మా పిల్లలను కూడా నీతి న్యాయములు అనుసరించేవారుగా మీరు వర్ధిల్ల చేస్తాను వాగ్దానము చేతబట్టుకొని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.